మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుము. రోమీయులకు రాసిన పత్రిక 5:9. ఈ దినాన నీతిమంతులు తీర్చబడడం అంటే ఎలాగా ఆయన రక్తం వల్ల మన నీతిమంతులు తీర్చు. ఆయన మన కోసం మన 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 పాపాల నిమిత్తం బలి అయ్యి అతని ద్వారా మనం నిశ్చయంగా నీతిమంతులు తీర్చబడి ఉగ్రత నుంచి తప్పిస్తాడు. ఎప్పుడు? మన నీతిమంతులు తీర్చబడినప్పుడు. మన నీతిమంతుకు ఉండాలని రక్తం చిందించాడు. ఆయన ఉగ్రత తప్పించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవాదేవుని మాటకు లోబడి దేవుని చేత నెరవేర్చి మన కోసం ప్రాణం పెట్టాడని అలాంటి విశ్వాసం కలిగి 40 దినములు ఉపవాసం ఉండి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నా కోసం మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం ఎలా మార్చబడ్డం? నీతిమంతులుగా మార్చబడ్డాం. అంటే మనం పాప క్షమాన్ని బాధ్యతను తీసుకుని ఆ శిలువ రక్తం ఆయన వల్ల మనం రక్షణ పొందుకున్నాం. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతి ఎక్కడ ఎలా చేస్తుందని ఉగ్రతను తప్పిస్తుంది. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి అంటే ఉగ్రతలను తప్పిస్తూ ఉంటుంది. మరి అలాంటి ఉగ్రతలు మనం పోకుండా మా నీతిమంతుల రక్తం వల్ల మన నీతిమంతులు తీర్చబడ్డాం. కాబట్టి మరి ఎక్కడ చూసినా స్తోత్రం, మరి భూకంపాలు, కరువులు, పేదరికాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటిని విడిపించి దేవుడు సమాధానకరమైన జీవితం మనందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. మనందరూ నీతిమంతులకు తీర్చబడే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో కొంచెం ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరొక నూతన దినం దయచేస్తావు. ఈ దినమంతా నీ రేఖల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించు, ఆశ్రయి నీ కృప చూపించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై ఈ దినం చేస్తే మా చేతి పని మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకీడకుండా సహాయం చేయండి. ఎవరో బలహీనరాలు సహాయం చేయండి. హాస్పిటల్లో ఐసీయూలను బిడ్డలు ముట్టండి. కుటుంబ సమస్యలు విడుదల దాయించండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడి వ్యసనాలు దూరపరచండి. చేతబడి చెల్లంగి మంత్రశక్తులు విడుదల దాయించండి. యవన కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప దాయించండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్ళిరోజు జరిగిన బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. మీ కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకుని ఏదైనా వీళ్ళ ప్రతిభలు విజయాన్ని దయచేయమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.